Hello viewers, welcome to Swati Tricks World. Here I am with a new series of Indian polity, a kotta video series for Indian polity for TSPSC exams. ప్లీజ్ ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఫస్ట్ టాపిక్గా తీసుకున్నాం అనమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అసలు ఎందుకు చదవాలి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది? నార్మల్గా మనం హిస్టరీ ఎందుకు చదువుతాం? అప్పట్లో జరిగినవి మనం చూడనివి అట్లాంటివి ఏమైనా ఉంటే మనకు బుక్స్లో కానీ అండ్ టెక్స్ట్ ఫార్మాట్లో కానీ అట్లా వీళ్ళు రాసి మనకు హెల్ప్ అవుతాయి అనమాట. అప్పట్లో బుక్స్ రాసిన వాళ్ళ ద్వారా మనం ఇమాజిన్ చేసుకోగలుగుతాం వాళ్ళు ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు, ఏం చేశారు, అప్పుడు ఏం జరిగింది అనేది కొన్ని మనకు ఐడియా వస్తాయి అనమాట, బేసిక్ ఐడియా. అయితే కాన్స్టిట్యూషన్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చదవాలి మనం? కాన్స్టిట్యూషన్ రిగార్డింగ్ అంటే మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ బ్రిటిష్ వాళ్ళు కొన్ని తీసుకొచ్చిన రూల్స్, వాళ్ళ లాస్, వాళ్ళ యాక్ట్స్ కొన్ని మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్కి హెల్ప్ అయినాయి అనమాట. మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ చాలా మటుకి కొంతవరకు వాళ్ళ ఉన్నవి ఆల్రెడీ ఇప్పుడు మన సిస్టంలో ఎస్టాబ్లిష్ ఉన్న కొన్ని సిస్టమ్స్ కానీ అవన్నీ అవి ఉన్న వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు, అందుకని వాళ్ళ దానిలోనే మనం నెగిటివ్ పాయింట్స్ తీసేసి పాజిటివ్ పాయింట్స్ పెట్టుకొని అట్లా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేస్తే బాగుందన్న ఐడియాలో కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. అయితే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో మనం స్టార్ట్ చేస్తే స్ట్రైట్ అవే టాపిక్ లోకి వెళ్తే, ద బ్రిటిష్ కేమ్ టు ఇండియా ఇన్ 1600 యాజ్ ట్రేడర్స్ అని అన్నారు. 1600 లో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కార్పొరేట్ బాడీ లాగా, అంటే ఒక కేవలం బిజినెస్ చేసే పర్సన్స్ లాగా ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే ఒక క్వీన్ ఎలిజబెత్ వన్ అప్పట్లో ఉండే బ్రిటిష్ రాణి ఇచ్చిన ఒక చిన్న ఒక డాక్యుమెంట్ లాగా ఒకటి తీసుకొచ్చి మేము ఇక్కడ బిజినెస్ చేసుకుంటామని చెప్పి పర్మిషన్ అడిగి అట్లా ఎంటర్ అయినారు అనమాట మన ఇండియాలోకి. ఎంటర్ అయిన తర్వాత 1765లో కంపెనీ ఏం చేసిందంటే ప్యూర్లీ ట్రేడింగే చేస్తామని చెప్పి ఒక దివానీ రైట్ అనేది బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ రైట్ అనేది సాధించింది. వాళ్ళ ఫస్ట్ స్టెప్ అదనమాట. తర్వాత చాలా సీక్వెన్స్ లో చాలా అయ్యాయి, చాలా తిరుగుబాట్లు, ఇంకా చాలా వాళ్ళ పాలసీస్ నచ్చక వాళ్ళు మొత్తం ఆక్రమించడము అవన్నీ చాలా మందికి డిస్కంటెంట్, అంటే చాలా మందికి నచ్చకుండా చాలా చేశారనమాట బ్రిటిష్ వాళ్ళు. అయితే తర్వాత సిపాయి మ్యూటినీ అనేది 1858లో మీకు తెలిసినట్టు ఇన్ ద వేక్ ఆఫ్ 1857లో సిపాయి మ్యూటినీ జరిగింది. 1858లో ఏమైందంటే వాళ్ళు సిపాయి మ్యూటినీ అంటే సిపాయిల తిరగబాటు జరిగినాక వాళ్ళకి ఏమనుకున్నారు, ఇట్లా అయితే కాదు, ఇండియాలో చాలా ఇట్లా వాళ్ళకి రిసెంట్ ఫేస్ అవుతుంది అనమాట, అంటే అపోజిషన్ ఫేస్ అవుతుంది కాబట్టి ఒక సెపరేట్ ఒక రూల్ తీసుకొద్దాము అన్నట్టు ప్లాన్ చేసి వాళ్ళు ఏం చేశారంటే 1858 నుంచి వాళ్ళు ఒక మెల్లమెల్లగా లాస్ పాస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండియాలో 1765 వరకు ప్యూర్గా ట్రేడింగ్ ఫంక్షన్స్ మాత్రమే చేసేవాళ్ళు. తర్వాత ఏం చేశారంటే దివానీ అనేది ఒక రైట్ తీసుకొచ్చుకొని వాళ్ళు మన ఇండియన్ రూలర్స్ దగ్గర దివానీ రైట్ తీసుకొచ్చి రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్ బెంగాల్, బీహార్, ఒరిస్సావి వాళ్ళు గ్రాప్ చేసుకున్నారు అనమాట దివానీ రైట్స్. 1857లో ఎప్పుడైతే మన సిపాయి మ్యూటినీ అంటే సిపాయిల తిరుగుబాటు జరిగిందో బ్రిటిష్ క్రౌన్ ఏం చేసింది అంటే డైరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుందనమాట. ఇండియన్ గవర్నెన్స్ రెస్పాన్సిబిలిటీస్ తనేది డైరెక్ట్గా బ్రిటిష్ క్రౌన్ అజ్యూమ్ చేసుకుందనమాట. తర్వాత ఈ రూల్ మొత్తం మా బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ మనకు నార్మల్గా August 15th 1947 వరకు కంటిన్యూ అయింది. అయితే ఆ ఇండిపెండెన్స్ వచ్చాక బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటే, మీ కాన్స్టిట్యూషన్ మీకుంటే మేము మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తాం అన్నట్టు కండిషన్ లాగా పెట్టారనమాట అప్పట్లో. యాజ్ సజెస్టెడ్ బై ఎంఎన్ రాయ్ పయనీర్ ఆఫ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. కమ్యూనిస్ట్ మూవ్మెంట్లో ఒక మెయిన్ పాత్ర వహించిన ఎంఎన్ రాయ్ 1934లో సజెస్ట్ చేశారనమాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేయాలి అని. అయితే అదే విధంగా అతని సజెషన్ మీదకి 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ చేశారు. అండ్ January 26, 1950లో ద కాన్స్టిట్యూషన్ వాజ్ ఎనాక్టెడ్ అనమాట. ఇట్ కేమ్ ఇన్ టు బీయింగ్. అయితే కొన్ని సర్టన్ ఈవెంట్స్ ఇన్ ద బ్రిటిష్ రూల్ దట్ లేడ్ డౌన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. అంటే కొన్ని ఈవెంట్స్ ఉన్నాయన్నమాట, కొన్ని వాళ్ళు పాస్ చేసిన యాక్ట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు పంపించిన చార్టర్స్ కావచ్చు, కొన్ని రూల్స్ మన ఇండియన్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఏర్పడడానికి చాలా హెల్ప్ అయ్యాయి అనమాట. ఆ ఈవెంట్స్ ఏమిటి అంటే, ఈవెంట్స్ దట్ హ్యావ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అవ్వడానికి కొన్ని
బ్రిటిష్ వాళ్ళు చేసిన రూల్స్ కానీ వాళ్ళు చేసిన యాక్ట్స్ కానీ చాలా వరకు యూజ్ అయ్యాయి. దాంట్లో కంపెనీ రూల్ ఫ్రమ్ 1773 టు 1858. కంపెనీ రూల్లో మనకు 1, 2, 3, 4 యాక్ట్స్ ఉన్నాయన్నమాట. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఈ 4 యాక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ క్రౌన్ రూల్ అనమాట. ఇక్కడ ఎట్లా సెగ్రిగేట్ చేశారంటే కంపెనీ రూల్ ఒకటి, క్రౌన్ రూల్ అని చెప్పి మనకు సెగ్రిగేట్ చేయడం జరిగింది. కంపెనీ రూల్ ఏమో మనకు 1853 వరకు కంపెనీ రూల్, అప్పటి వరకు వాళ్ళు పంపించిన యాక్ట్స్. తర్వాత 1853 తర్వాత 1857 లో మనకు సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు జరిగినందుకు తర్వాత వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇట్లా అయితే కాదు, డైరెక్ట్ అజ్యూమ్ చేసుకుంటే పవర్ డైరెక్ట్ బ్రిటిష్ క్రౌన్, బ్రిటిష్ అక్కడ ఉన్న రాణి లేదా రాజు వాళ్ళు పాలించాలని చెప్పి 1858 నుంచి కొత్తగా వాళ్ళ యాక్ట్స్ డాక్యుమెంట్స్ తయారు చేసి రూల్స్ తయారు చేసి పంపించేవాళ్ళు అనమాట. దాంట్లో క్రౌన్ రూల్ ఇది ఎప్పటి వరకు లాస్ట్ అయింది మనకు 1858 నుంచి 1947 వరకు ఈ క్రౌన్ రూల్ అనేది నడిచిందనమాట మనకు. ఈ క్రౌన్ రూల్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఉంది, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861, 1892 అండ్ 1909 ఉన్నాయన్నమాట మనకు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఉంది. సైమన్ కమిషన్ ఇన్ నవంబర్లో సైమన్ కమిషన్ 1927 లో అది రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఉంది అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఫైనల్ యాక్ట్ 1947 వరకు క్రౌన్ రూల్ లో అవి సెపరేట్ చేసి పెట్టారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి చిన్నగా ఒకటి ట్రిక్ ఏంటంటే హౌ టు రిమెంబర్ ద ఇయర్స్. దీనిలో ఏంటంటే ఆల్ ఇయర్స్ ఎండింగ్ విత్ 3 అనమాట. మన కంపెనీ రూల్లో ఆల్ ఇయర్స్ ఎండింగ్ విత్ 3 ఎక్సెప్ట్ ఒకటి ఏంది, పిట్స్ ఇండియా యాక్ట్ మాత్రం 4తో ఎండ్ అవుతుంది. 1773, 1833, 1853 మనకి ఎప్పుడైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో యూజ్ అవ్వచ్చు. అవి గుర్తుపెట్టుకుని పిట్స్ ఇండియా యాక్ట్ ఒకటి 4 అనమాట. ఇది కంపెనీ రూల్ కిందకి వచ్చిన యాక్ట్స్ అనమాట ఇవి. ఇప్పుడు మనము క్రౌన్ రూల్ ఫ్రమ్ 1858 to 1947 ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ లాగా ఏమిటంటే మనకు ద క్రౌన్ రూల్ 1858 to 1947. ఇప్పుడు ఇది కూడా మనం చిన్న ట్రిక్ లాగా ఎట్లా రిమెంబర్ చేస్తామంటే ఫ్రమ్ డౌన్ నుంచి టాప్ వెళ్ళండి. 5, 7, 9, 9, 8 ఈ ఇయర్ నంబర్స్, ఎండింగ్ ఇయర్ నంబర్స్ మనము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ యూజ్ చేసుకోవడానికి మనము గుర్తు పెట్టుకోవచ్చు. 5799 5798. ఇప్పుడు చూడండి, ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఏమో మనకు ఆల్రెడీ తెలుసు 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి మనకు అందరికీ అది గుర్తుంటది ఎలాగో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అయింది. 1935 తర్వాత సైమన్ కమిషన్ 1927 ఈ డిక్రీజ్ అవుతూ వెళ్తాయి అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, 1909. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, 1909. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1858. ఈ 1858 కూడా మనకు ఈజీగా గుర్తుంటుంది ఎందుకంటే సిపాయి మ్యూటినీ జరిగింది 1857లో. తర్వాత 1858లో మనకు యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 పాస్ చేశారు. ఇక్కడ కోడ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 57998 అని పెట్టుకుంటే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. Now let's start with the company rule 1773 to 1858. This act is of great constitutional importance. It was the first step taken by British government to control and regulate the affairs of the East India Company. మన బ్రిటిష్ గవర్నమెంట్ మన ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడానికి, దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ లాగా ఇది ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనేది వచ్చింది మనకు. It recognized for the first time the political and administrative functions of the company. First time political and administrative functions రికగ్నైజ్ చేసింది అనమాట. అంటే ఇది పొలిటికల్ గా కూడా అడ్మినిస్ట్రేటివ్ గా కూడా మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తుంది అనమాట ఆ కంపెనీ. అందుకని వాళ్ళు అట్లా దాన్ని రికగ్నైజ్ చేశారు అలాగా. ఇట్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. సెంట్రల్ ఒక మొత్తం ఒక గ్రిప్ తెచ్చుకోవడానికి, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఒక గ్రిప్ తెచ్చుకోవడానికి, గవర్నమెంట్ సెంట్రల్గా రూల్ చేయడానికి స్టార్టింగ్ స్టెప్ అనమాట ఇది రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది. ఇప్పుడు ఫీచర్స్ ఆఫ్ ద యాక్ట్ లోకి వెళ్దాం మనం. ఫీచర్స్ ఆఫ్ ద యాక్ట్ లో
It designated the Governor of Bengal as the Governor General of Bengal and created an executive council of 4 members who assist him. The first such governor was Lord Warren Hastings. గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లాగా డెసిగ్నేట్ చేసి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 4 members ఉండే ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒక బాడీ క్రియేట్ చేసి వాళ్ళకి 4 members అసిస్ట్ చేసేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లాగా ఒక కొత్తగా ఒక పోస్ట్ క్రియేట్ చేసి బెంగాల్ని గవర్నర్ జనరల్ లాగా చేసి ఒక 4 members కింద పెట్టి అట్లా స్టార్ట్ చేశారు అనమాట. ఫస్ట్ సచ్ గవర్నర్ వాజ్ లార్డ్ వారన్ హేస్టింగ్స్ అనమాట. తర్వాత నెక్స్ట్, ఇట్ మేడ్ ద గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మెడ్రాస్ presidencies subordinate to the Governor General of Bengal, unlike earlier when the 3 presidencies were independent of one another. అయితే గవర్నర్స్ ఆఫ్ బాంబే, మెడ్రాస్ అండ్ బెంగాల్ వాళ్ళు ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళ రూల్స్ వాళ్ళు మేక్ చేసుకుంటూ వాళ్ళ పాలసీస్ వాళ్ళు చేసుకుంటూ ఇండిపెండెంట్ గా ఉండేటోళ్ళు అనమాట. ఇప్పుడు ఏం చేసింది, గవర్నర్స్ ఆఫ్ బాంబే, మెడ్రాస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కిందికి ఉండాలి, ఆయనకి లో పొజిషన్ లాగా డిక్లేర్ చేశారు అనమాట బాంబే అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీస్ ని. వాళ్ళు ఇండిపెండెంట్ గా ఇక చేసుకొని లేదు అన్నట్టుగా. తర్వాత ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ కాల్కటా. సుప్రీం కోర్ట్ ఇన్ 1774, సుప్రీం కోర్ట్ with one chief justice and 3 other judges, సుప్రీం కోర్ట్ ఆఫ్ కాల్కటా కూడా ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. ప్రొవిజన్ ఇచ్చారు అనమాట టు ప్రొవైడ్ ఫర్ ద సుప్రీం కోర్ట్. ఇది prohibited the servants of the company from engaging in any private trade or accepting bribes. ప్రైవేట్ గా ఒకవేళ ఏమైనా కంపెనీస్ మామూలుగా ఎవరైనా వ్యక్తుల దగ్గర బ్రైబ్స్ కానీ ప్రెజెంట్స్ కానీ తీసుకోవడం ఇవి ప్రొహిబిట్ చేస్తూ ఇవి రిస్ట్రిక్షన్ తీసుకొస్తూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారనమాట ఆ డాక్యుమెంట్స్ లో, ఆ యాక్ట్ లో. It strengthened the control of the British government over the company by requiring the court of directors అంటే వీళ్ళు కంపెనీలో ఉన్న ఒక కంపెనీకి డైరెక్టర్స్ ఉంటారు అనమాట. ఆ డైరెక్టర్స్ వీళ్ళనమాట. ఆ డైరెక్టర్స్ ని గవర్నింగ్ బాడీ ఆఫ్ ద కంపెనీ లాగా స్ట్రెంగ్తెన్ చేసింది అనమాట. గవర్నింగ్ బాడీ ఆఫ్ ద కంపెనీ చేసి తర్వాత దాన్ని రిపోర్ట్ ఆన్ ఇట్స్ రెవెన్యూ, సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్. ఈ మన ఇండియాలో వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసిన టెరిటరీస్ లో రెవెన్యూ, సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్ లో కూడా వీళ్ళని ఇంటర్ఫియర్ అయ్యేలాగా స్ట్రెంగ్తెన్ చేసింది అనమాట. పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 లో పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చింది అనమాట మనకు. నార్మల్ గా 1773 యాక్ట్ లో కొన్ని మిస్టేక్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయడానికి అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 తీసుకొచ్చారు. అది అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు. తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. దీనిలో మనకు దీని ఫీచర్స్ ఏంటి అంటే, ఇట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ యొక్క కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ని సెపరేట్ చేసింది అనమాట. కమర్షియల్ అంటే వాళ్ళ ట్రేడ్ కి సంబంధించినవి, ఈ పొలిటికల్ ఫంక్షన్ అంటే రూలింగ్ కి సంబంధించినవి, అవి సెపరేట్ చేసింది అనమాట. బ్రిటిష్ వాళ్ళు సెపరేట్ చేశారు అనమాట ఈ పిట్స్ ఇండియా యాక్ట్ లో. తర్వాత ఇట్ allowed the court of directors to manage the commercial affairs but created a new body called board of control to manage the political affairs. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని కమర్షియల్ అఫైర్స్ మేనేజ్ చేయడానికి పెట్టేసి తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ని పొలిటికల్ అఫైర్స్ మేనేజ్ చేయడానికి ఒక కొత్త బాడీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రియేటెడ్ అ న్యూ బాడీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని ఒక న్యూ బాడీ క్రియేట్ చేసి పొలిటికల్ అఫైర్స్ కోసం వాటికి పెట్టారనమాట. ఇప్పుడు దీనివల్ల ఏమైతుంది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకరు ఉన్నారు, ఒక బాడీ ఉంది, ఇంకోటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఒకటి ఉంది. దీనివల్ల డబుల్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఒక డబుల్ గవర్నమెంట్ అనే సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది అప్పుడు పిట్స్ ఇండియా యాక్ట్ లో, పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా మనకు అనమాట. తర్వాత ఇట్ ఎంపవర్డ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు సూపర్వైజ్ అండ్ డైరెక్ట్ ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ ద సివిల్ అండ్ మిలిటరీ గవర్నమెంట్ ఆర్ రెవెన్యూస్ ఆఫ్ ద బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే వీళ్ళు క్రియేట్ చేశారో కొత్తగా, దాన్ని మొత్తం అన్ని ఆపరేషన్స్ కి, సివిల్, మిలిటరీ, అన్ని వాటికి, రెవెన్యూస్ అన్ని వాటికి వాళ్ళకు మొత్తం ఫుల్ పవర్స్ ఇచ్చేసారనమాట. పవర్స్ అన్ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లో పెట్టారనమాట. అది సెపరేట్ చేసేసి కమర్షియల్ వాళ్ళ సెపరేట్ చేసేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కమర్షియల్ మాత్రం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మొత్తం పొలిటికల్ అఫైర్స్ చూసుకుంటారు అనమాట.
Thus the act was significant for two reasons. ఈ యాక్ట్ బ్రిటిష్ ఇండియా యాక్ట్ అనేది టూ రీజన్స్కి ప్రాముఖ్యత టూ రీజన్స్ కోసం. ఎందుకు? ఫస్ట్ టైం కాల్ ద బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా. ఏవి? కంపెనీస్ టెరిటరీస్ వర్ ఫస్ట్ టైం కాల్డ్ బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా. అంటే కంపెనీ ఏవైతే అసెట్స్ కానీ, ఏదైనా ల్యాండ్స్ కానీ, ఏదైనా బిల్డింగ్స్ కానీ ఏమైనా ఆక్యుపై చేసుకొని ఉంటే ఫస్ట్ టైం అవి బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అని పేరు పెట్టారు అన్నమాట వాటికి. అంటే బ్రిటిష్ వాళ్ళవి ఇవి ఆస్తులన్నీ ఇండియాలో ఉన్న బ్రిటిష్ వాళ్ళ ఆస్తులు అని అట్లా బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అని చెప్పారనమాట. సెకండ్, ద గవర్నమెంట్ ఆఫ్ the government was given supreme control over companies affairs and its administration in India. బ్రిటిష్ గవర్నమెంట్ సుప్రీం కంట్రోల్ తీసుకుందనమాట కంపెనీస్ అఫైర్స్ మీద, అన్నిటి మీద. ఇక బ్రిటిష్ వాళ్ళకి అనిపించి ఉండొచ్చు మంచిగా మన ఇండియాలో పొలిటికల్గా కూడా వాళ్ళవి స్టెప్స్ అన్ని మూవ్ అవుతున్నాయి పాజిటివ్గా అన్నట్టు. ఇక అక్కడ ఉన్న క్వీన్ ఏం చేసింది, కంపెనీని ఇక నా అధీనంలో పెట్టుకోవచ్చు అన్నట్టు ఆలోచించి సుప్రీం కంట్రోల్ ఓవర్ ద కంపెనీస్ అఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా కూడా రెండు క్వీన్ అజ్యూమ్ చేసుకున్నట్టు ఈ యాక్ట్ లో తెలిపింది అనమాట. ఇప్పుడు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. దిస్ యాక్ట్ వాజ్ ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఏదైతే బ్రిటిష్ మన ఒక ఇండియాలో ఉన్న అన్నిటికీ సెంట్రల్ గా ఒక హబ్ లాగా, ఒక పవర్ లాగా తను ఉండి మన ఇండియాని కంట్రోల్ చేయాలనుకున్న దానికి ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్, సెంట్రల్ గా ఇండియాని కంట్రోల్ చేయడానికి ఫైనల్ స్టెప్ లాగా దీన్ని చార్టర్ యాక్ట్ ని పాస్ చేసింది అనమాట. ఇట్ మేడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయితే ఎవరు ఉన్నారో ఆయనని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇండియా అంటే మొత్తం ఇండియన్ టెరిటరీస్, ఇండియా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని డెసిగ్నేట్ చేశారనమాట. ఇక గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఏమేమి పవర్స్ ఇచ్చారు? సివిల్, మిలిటరీ పవర్స్ అతనికి ఇచ్చారు. తర్వాత దిస్ యాక్ట్ క్రియేట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ అథారిటీ ఓవర్ ఎంటైర్ టెరిటోరియల్ ఏరియా పొజెస్డ్ బై ద బ్రిటిష్. టోటల్ అథారిటీ, మొత్తం ఇండియాలో ఉన్న అథారిటీ మొత్తం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాలో పొజెస్ అయ్యేలాగా ఈ యాక్ట్ లో మ్యాటర్ పెట్టారనమాట వాళ్ళు. తర్వాత లార్డ్ విలియం బెంటింగ్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇట్ డిప్రైవ్ ద గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ మెడ్రాస్ దియర్ లెజిస్లేటివ్ పవర్స్. అంటే గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ మెడ్రాస్ వీళ్ళిద్దరు పవర్స్ మొత్తం వాళ్ళ లెజిస్లేటివ్ పవర్స్ అంటే వాళ్ళ లీగల్ గా పవర్స్, వాళ్ళకి ఏవైతే వాళ్ళ పాలసీ మేకింగ్ కానీ ఏవైనా లీగల్ పవర్స్ ఉంటే అవి డిప్రైవ్ చేసేసారు అనమాట, మొత్తం తీసేసారు వాళ్ళ పవర్స్ అనమాట. ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ గివెన్ ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ ఫర్ ద ఎంటైర్ బ్రిటిష్ ఇండియా. ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి మొత్తం ఇవన్నీ చిన్న చిన్న ప్రావిన్సెస్ అన్ని పవర్స్ తీసేసి కింద ప్రావిన్సెస్ సెంట్రల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఎక్స్క్లూజివ్ గా లెజిస్లేటివ్ లాస్ మేక్ చేసే పవర్స్ కానీ అట్లా అన్ని పవర్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాలో పెట్టేశారనమాట. అయితే ఇంకోటి ఏంటంటే లాస్ మేడ్ అండర్ ద ప్రీవియస్ యాక్ట్స్ వర్ కాల్డ్ రెగ్యులేషన్స్ వైల్ లాస్ మేడ్ అండర్ దిస్ యాక్ట్ వర్ కాల్డ్ యాక్ట్స్. అంటే ఇప్పటి వరకు అయిన అవన్నీ రెగ్యులేషన్స్ అని చెప్పి నేమ్ చేశారనమాట. ఇప్పటి వరకు ఇంతకు ముందు వచ్చిన ఏవైతే వాళ్ళ లాస్, యాక్ట్స్, డాక్యుమెంట్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ రెగ్యులేషన్స్ అని నేమ్ చేసి ఇప్పటి నుంచి వచ్చేవన్నీ యాక్ట్స్. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కాబట్టి అలా ఈ యాక్ట్ పాస్ చేశారనమాట. ఇట్ ఎండెడ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఎ కమర్షియల్ బాడీ. ఈ యాక్ట్ మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ అ కమర్షియల్ బాడీ, ఇది కమర్షియల్ బాడీ ఇక క్లోజ్ చేశారనమాట. కమర్షియల్ బాడీ లాగా దీని రోల్ అనేది క్లోజ్ చేసేసి ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అని దీన్ని ఇక అట్లా డిక్లేర్ చేశారనమాట ఈ యాక్ట్ లో. It provided that company's territories in India were held by it in trust for His Majesty, his heirs and successors. కంపెనీస్ టెరిటరీస్ వాళ్ళు ఏవైతే ఆక్యుపై చేసినవి ఉన్నాయో అవన్నీ ఈ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్యూర్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ లాగా ఇన్ ట్రస్ట్ ఫర్ హిస్ మ్యారేజ్, అంటే వాళ్ళ అక్కడ ఉన్న రాణి వాళ్ళకు నమ్మకంగా ఈ యొక్క బాడీ ఉందా, అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇది వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీస్ అన్ని మన ఇండియన్ టెరిటరీలో ఏవే ప్రాపర్టీస్ ఆక్యుపై చేశారో అవన్నీ వాళ్ళ తరఫున వీళ్ళు ఉంచుకున్నట్టు, వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంచుకున్నట్టు
ఇన్ ట్రస్ట్ ఫర్ హిస్ మ్యాజెస్టీ ఇది వాళ్ళ ప్రాపర్టీ ఇది అన్నట్టుగా, బ్రిటిష్ వాళ్ళ ప్రాపర్టీ, బ్రిటిష్ రాణి ప్రాపర్టీ ఇది ఇండియాలో ఉన్నది అన్నట్టు వాళ్ళు దీనిలో ఈ డాక్యుమెంట్ లో పేర్కొన్నారు అనమాట. తర్వాత చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అటెంప్టెడ్ టు ఇంట్రడ్యూస్ అ సిస్టమ్ ఆఫ్ ఓపెన్ కాంపిటీషన్. ఓపెన్ కాంపిటీషన్ అనేది జస్ట్ వీళ్ళు అటెంప్ట్ చేశారనమాట. దీనిలో కొన్ని స్టేట్మెంట్స్ రాసి 18 చార్టర్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ 1833లో ఇట్ అటెంప్టెడ్ టు ఇంట్రడ్యూస్ అ సిస్టమ్ అనమాట ఫర్ సెలెక్షన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. నౌ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853, this was the last of the series of charter acts passed by British Parliament between 1793 and 1853. It was a significant constitutional landmark. ఇప్పుడు ఈ లాస్ట్ యాక్ట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 అనేది లాస్ట్ సిరీస్ అనమాట ఈ చార్టర్ యాక్ట్స్ లో. దాని ఫీచర్స్ ఏంటంటే, ఇట్ సెపరేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్స్ కౌన్సిల్. లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, ఇప్పుడు లెజిస్లేటివ్ అంటే లీగల్ గా లాస్ ఏమైనా ఫ్రేమ్ చేసేవి ఉంటే ఆ ఫంక్షన్స్. ఎగ్జిక్యూటివ్ అంటే ఇప్పుడు ఒకవేళ పర్సనల్ ఉన్నారనుకోండి, ఎవరన్నా అక్కడ ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు మేక్ చేసే డిసిషన్స్ కానీ వాళ్ళ ఫంక్షన్స్ ఏమో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటారు. అవి గవర్నర్ జనరల్ ఆఫ్ జనరల్స్ కౌన్సిల్ కి ఆ లెజిస్లేటివ్ అనే ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అక్కడ కార్యం నిర్వహించే వర్క్ నిర్వహించే వాళ్ళవి, ఈ లీగల్ లాస్ ఫ్రేమ్ చేసే వాళ్ళవి సెపరేట్ చేశారనమాట. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ అడిషన్ ఆఫ్ 6 new members called legislative councillors. 6 new members లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ లాగా ఒక కౌన్సిల్ తయారు చేసి దాన్ని 6 members దానిలో ఉంచి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ తయారు చేశారు అనమాట. లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అంటారు వాళ్ళని 6 members ని. ఇన్ అదర్ వర్డ్స్ చెప్పుకుంటే, ఎస్టాబ్లిష్ సెపరేట్ గవర్నర్ జనరల్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కదా, గవర్నర్ జనరల్స్ సెపరేట్ గా గవర్నర్ జనరల్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విచ్ కేమ్ టు బి నోన్ యాజ్ ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇది మొత్తం ఇండియాని కవర్ చేస్తుంది కాబట్టి ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లాగా అనుకున్నారు. ఇది మినీ పార్లమెంట్ లాగా వర్క్ చేసేది అనమాట. ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ లో ఏవైతే ప్రొసీజర్స్ ఫాలో అవుతారో అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. అక్కడ లాగా బ్రిటిష్ పార్లమెంట్ లాగా ఇక్కడ రూల్స్ కానీ అట్లాంటివన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఈ లాతోని. తర్వాత ఈ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ అన్ ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 introduced open competition system ఫర్ సెలెక్షన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అనమాట. తర్వాత మ్యాక్యులే కమిటీ అని ఒక కమిటీ వేశారు వాళ్ళు 1854లో. అది సివిల్ సర్వీసెస్ గురించి దాని గురించి సంబంధించిన యాక్ట్ అది. మ్యాక్యులే కమిటీ అని వేసి ఈ ఓపెన్ కాంపిటీషన్ గురించి చేశారు. తర్వాత ఇట్ ఎక్స్టెండెడ్ కంపెనీస్ రూల్ అండ్ allowed it to retain possession of Indian territories on trust for the British Crown, but it did not specify any particular period unlike the previous charters. This was clear indication that the company's rule could be terminated at any time the parliament liked. అంటే ఈ యాక్ట్ లో ఈ చార్టర్ యాక్ట్ లో ఏం చేశారంటే 1853లో క్లియర్ గా ఒక ఇండికేషన్ లేదు. ప్రతి యాక్ట్ లో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ లా నడుస్తుంది అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే దీనిలో వాళ్ళు టైం స్పెసిఫై చేయకుండా ఈ పీరియడ్ వరకు ఈ రూల్స్ నడుస్తాయి అని స్పెసిఫై చేయకుండా డైరెక్ట్ అట్లనే పాస్ చేశారనమాట. స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం అని ఇవ్వకుండా కంపెనీస్ రూల్ వీళ్ళు ఎక్స్టెండ్ చేశారనమాట. ఇప్పుడున్న కంపెనీ రూల్ అడ్మినిస్ట్రేటివ్ బాడీది ఎక్స్టెండ్ చేశారు. అయితే దాని క్లియర్ ఇండికేషన్ ఏంది, ఎప్పుడైనా కంపెనీ రూల్ స్టాప్ చేసేసి బ్రిటిష్ డైరెక్ట్ గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ హోల్డ్ చేసేలాగా, మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ హోల్డ్ చేసేలాగా ఎప్పుడైనా కంపెనీ రూల్ టర్మినేట్ చేసి వాళ్ళు హోల్డ్ చేసేలాగా ప్రొవిజన్ కల్పించుకున్నట్టు ఇండికేషన్ అన్నమాట. ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ యాక్ట్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో యాక్చువల్గా 6 members ఉంటుండే కదా. 6 members లో
Of the 6 legislative Governor General's Council, 4 members were appointed by the local provisional governments. అయితే ఆ 6 మెంబర్స్ నువ్వు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి ఫామ్ చేస్తున్నాను అన్నాం కదా, దాంట్లో 4 మెంబర్స్ని లోకల్ ప్రొవిన్షియల్ అంటే మన స్టేట్స్ లైక్ బెంగాల్, బీహార్, ఒరిస్సా అట్లాంటి స్టేట్స్ ప్రావిన్సెస్ వాళ్ళ నుంచి 4 ఉండాలి, 2 వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండాలి అన్నట్టు ఆ యాక్ట్ లో ప్రొవిజన్ ఇచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, దిస్ వాజ్ ద కంపెనీస్ రూల్. ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో క్రౌన్ రూల్తో వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్వాతి ట్రిక్స్ వరల్డ్.